నమస్తే మామ, గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి ఈరోజు స్కోప్ లేదు. ఎందుకంటే కొత్త అపార్ట్మెంట్ కి స్టఫ్ అంతా మూవ్ చేసి నిన్న మనం పడుకుందే పొద్దున 10:40 ఏమో. సో ఇట్స్ నో లాంగర్ మార్నింగ్. అన్ని ఎట్లునే అట్లనే ఉంచేసి కింద మ్యాట్రెస్ వేసుకొని పడుకున్నా. అండ్ మై గ్రేటెస్ట్ ఫియర్ హాస్ కమ్ ట్రూ. నేను ఆల్రెడీ చెప్పిన కదా, మన అపార్ట్మెంట్ కి ఎంటర్ కావాలంటే అసలు ఫిజికల్ కీ అనేది లేదు. పార్కింగ్ లాట్ కి ఎంటర్ అవ్వాలన్నా ఫిజికల్ కీ అనేది లేదు. అన్ని డోర్లు లాక్ అన్లాక్ కావాలి అంటే ఫోన్ నుంచి కంట్రోల్ చేయాలి. సో పొద్దున 10:40 ఏమో పడుకునుండే. మెలకొచ్చినప్పుడు లేద్దామని చెప్పి అట్లనే పడుకున్నా. సడన్ గా చూస్తే ఎండ కొడుతుంది. పొద్దున్న నుంచి ఎండనే కొడుతుంది అనుకో, బట్ సన్ డైరెక్షన్ చేంజ్ అయ్యి ముఖం మీద ఎండ కొడుతుండే. సరే అని లేచిన, టైం ఎంత అవుతుందిరా అని చూస్తే అఫ్ కోర్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఛార్జింగ్ పెడదామంటే నేను ఇంకా కేబుల్స్, ల్యాప్టాప్ లో చార్జర్లు ఏం తీసుకురాలేదు. అన్ని పాత ఇంట్లోనే ఉన్నాయి. అసలు ఏమైతుందో ఎందుకు అవుతుందో తెలియదు. తాగడానికి ఇంకా వాటర్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఏదో మన పాతిల్లు 10 మైళ్ళు అవుతుంది అంటే కాదు, లిటరలీ మన పక్కన గల్లి 2-3 మినిట్స్ వాక్ అంతే. సో ఇక లేచిన, ఫ్రెష్ అయినా, కార్ తీసుకొని ఇంటికి పోయి రిమైనింగ్ స్టాఫ్ పెట్టుకొని వద్దాము అని అంటే కార్ పార్కింగ్ గరాజ్ ఓపెన్ కావాలంటే మనకు ఫోన్ కావాలి. సో ఆఫ్ కోర్స్ నువ్వు లక్ హియర్. సో ఇక ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోదామని చెప్పి మంచిగా బ్రష్ చేసి స్నానం చేసిన. అండ్ ఐమ్ ఫీలింగ్ అ లిటిల్ బిట్ ఓకే అండ్ అ లాట్ ఆఫ్ పెయిన్. నిన్న స్లీప్ లేకుండా అట్లనే రోబోట్ గార్డ్ లాగా పనిచేస్తుండే. ఆల్సో హార్ట్ బీట్ త్రూ అవుట్ ది మూవింగ్ ప్రాసెస్ మొత్తం ఎక్కువ ఉండే కాబట్టి హార్ట్ పంప్ అయితేనే ఉండే. అడ్రినలిన్ వల్ల అసలు నొప్పి కూడా తెలియలేదు. ఇప్పుడిప్పుడే ఐఎమ్ ఫీలింగ్ సమ్ పెయిన్. మరి ఇప్పుడు ఫోన్ లేదు, ఇంట్లో ఏం సెటప్ లేదు, గ్యాడ్జెట్లు లేవు. టైం ఎట్లా తెలిసిందిరా నీకు అంటే, పురాతన కాలంలో సూర్యుడిని చూసి ఏ టైం నడుస్తుందో అనుకుంటారు. అంత టెక్నాలజీ మనకి లేదు కాబట్టి ఇక్కడ అవన్నీ మీద టైమర్ ఉండే. ఐ హోప్ అండ్ ఐ థింక్ దిస్ టైమ్ ఇస్ యాక్యురేట్. ఇట్స్ 6:44 PM రైట్ నౌ. ఎనీవేస్ లెట్స్ గో టు అవర్ ఓల్డ్ అపార్ట్మెంట్. ఎగ్జిట్ అవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు. ఎంటర్ అవ్వడానికి మనకి యాక్సెస్ కోడ్లు, ఫోన్ అన్లాక్లు ఇవన్నీ కావాలి. కొత్తిల్లు అండ్ పాతిల్లు పక్కన బిల్డింగ్స్ హిహి. Just then, లుక్స్ లైక్ నో వన్స్ హోమ్. ఫస్ట్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడదాం. రైట్. a few moments later. It's about 8 PM right now and let's go eat ramen. Marfuku ramen ani Austin lo undi, downtown area lo untadi. The best ramens that I have ever had in my entire life. Crazy unde chicken ramen. Em unde telusa, dimag kharab ayindi. Hype ichindi. I'll let you guys know if it lives up to the hype or not. It sure does, bro. Let's go. వీడు లాస్ట్ అర్ధగంట నుంచి కాలిఫోర్నియాకి ఎంత హైప్ ఇస్తున్నాడు తెలుసా. ఏంది ఇది, టెక్సస్ ఇట్లుంటది, కొండలు ఉండవు, నీళ్లు ఉండవు, బొక్కు ఉండదు, భోషానం ఉండదు, సావు ఉన్నది రెడుతుంది. క్రేజీ. బట్ యా, లుక్ ఎట్ దిస్ డౌన్ టౌన్ బ్రో. వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? This is a common day in California, I would say, like normal day, like ekkadiki velina in California you will get this vibe. బిగ్ సిటీ కిడ్స్. మార్ఫూకు రామెన్. యా, అసలు మనకి ఇక్కడ మెనూ అవసరం లేదు. We're going to get chicken wonton men. Sorry, my bad. It's chicken tantan men. This one. Hello. Hi guys, welcome in. My name is Michael. I'm going to be the one helping you out today. Have you guys ever been here? Yes, sir. Perfect. Awesome. We're gonna have 2 spicy tantan men. 2 spicy tantan men. By any chance, do you have chicken python right now? Let me double check. Yeah, sure. Thank you. Are you talking about like the leg? The Yes. GX? Yeah. Okay. I think it's a limited serving. Yes. Since we have to, let me double check. You just want one? Yes. Just one. Spicy? Medium spicy. Medium? Yep. Yeah. అది ట్రై చేస్తాం మరి నువ్వు కూడా. చూద్దాం అది ఉంటే. ఐ నెవర్ హ్యాడ్ ఇట్. ఎట్లుంటుందో తెలియదు. ఓకే. లిమిటెడ్ ఎడిషన్ ఎవ్రీడే 15 సర్వింగ్స్ ఉంటాయి అంతే. నేను లాస్ట్ ఒక 2 times ఏమో వచ్చిన ప్రతిసారి అది అయిపోయిందనే చెప్పిండు. ఇప్పుడు ఎందుకో ఉంటదేమో అనిపిస్తుంది. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్, ఇంకా గంట కూడా లేదు. 2 సర్వింగ్స్ ఉండొచ్చు అని అన్నాడు. ఏమో ట్రై చేద్దాం. ఫైనలీ ఈ రోజు మనకి ట్రై చేసే అవకాశం దొరుకుతుంది కావచ్చు. ఐ గాట్ ఎ జాపనీస్ గోలీ సోడా, రమునే. సోడా కొట్టమంటే డిగ్రీ పాస్ అయినంత ఈజీ కాదురా. Cheers. Crazy. Spicy tantan కదా. Yeah, spicy tantan. Looks like a limited edition version లేనట్టుంది. నేను హైప్ ఇచ్చిన టాంటాన్ మెన్ వచ్చింది. ఏంట్రా? కాలిఫోర్నియాలో ఇలాంటి సేమ్ ట్రై చేసాం, బాగుంది. అరే టేస్ట్ చూడడానికి కూడా నీకు కాలిఫోర్నియా తెలిసిన అవసరం ఏముందిరా. అంటే
అంతే. వీడు ఏం తయారైండో మగని నిమిషానికి 2 సార్లు కాలిఫోర్నియా అంటున్నాడు. లుక్ ఎట్ దిస్ బ్రో, ఇట్ లుక్స్ అమేజింగ్. I still remember the taste from 4 months ago. Soup అయితే ఏం క్రీమీగా ఏం స్పైసీగా ఉండే అంటే బ్యూటిఫుల్. Cheers. మన కటింగ్ షాప్. యప్, 2 పక్కనే ఉన్నాయి. Later that night. ఇంకా కొన్ని రిమైనింగ్ స్టఫ్ కూడా ప్యాక్ చేసిన. అండ్ మన పాత లివింగ్ రూమ్ ఈజ్ లుకింగ్ మచ్ బెటర్ నౌ. ఎంత క్లటర్ ఉండే అంటే పిచ్చుకుండే. మన పాత బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇవంతా తర్వాత చూసుకుందాం. బట్ ఫర్ నౌ బేసిక్ స్టఫ్ అయితే ప్యాక్ చేసుకున్నా, ఇది తీసుకొని వెళ్ళిపోదాం. బై ద వే, ఇట్స్ ఆల్రెడీ 11:30 PM రైట్ నౌ. ఎప్పుడు పొద్దున అవుతుందో ఎప్పుడు రాత్రి అవుతుందో తెలుస్తుంది. చాలా కష్టపడి అర్ధరాత్రి ఆకలి అవుతుంది కాబట్టి ఏం చేయాలో తెలియక మ్యాగీ సెట్ చేసిన విత్ పనీర్ ఆమ్లెట్, హాట్ సాస్ అండ్ ఎవ్రీథింగ్. నైస్, మస్తు ఉంటుందిరా. A little later. ఆల్రైట్ బ్రో, సీ యా. The next day. For the first time in my life, I'm living alone. ఈ రూమ్ కి మూవీ నైట్ 24 hours దాటింది. ఇల్లు అయితే as you can see మొత్తం చెత్త ఆగం ఉంది. ఇట్స్ లిటరల్ కేయాస్ బ్యాక్ దేర్, బట్ ఇట్స్ వెరీ పీస్ఫుల్ ఇన్ హియర్. టు బి ఆనెస్ట్, ప్రస్తుతానికి రకరకాలుగా ఉంది మాస్టర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి అవుతుంది, దాహం అవుతుంది. కాఫీ చేసుకుందాం అంటే కాఫీ లేదు, కనీసం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం అంటే అది కూడా లేదు. జస్ట్ ఇగో ప్రోటీన్ బార్ల మీద బతుకుతున్నా. దగ్గర లాస్ట్ 1 week నుంచి క్యాలరీస్ క్యాల్కులేట్ చేసేది లేదు, జిమ్ పోయేది లేదు. మొత్తం బ్రెయిన్ ఇంకా టైం అంతా దీంట్లోనే ఆక్యుపై అయిపోయి ఉంది. ఇట్స్ ఓకే, సార్ట్ ఆఫ్ మన జిమ్ ది స్ట్రిక్ పోయింది, బట్ వీ గోనా గెట్ బ్యాక్ టు ఇట్. మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ చివడేస్తాం అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మైండ్ లా, ఇంట్లో, రూమ్ లా, బయట అంతే నడుస్తుందో చెప్పి తర్వాత మనం ఏం చేయాలో ఆలోచన చేద్దాం. ఇగోరా రూమ్ కి వచ్చిన మొత్తం బాడీ పెయిన్స్, లిటరలీ బ్యాక్ నొస్తుంది. మొత్తం ఫర్నిచర్ అంతా పుష్ చేసుకుంటా, మూవ్ చేసుకుంటా, లేపుకుంటా, మొత్తం షోల్డర్స్, బ్యాక్ మొత్తం గాను ఎక్దమ్ నొప్పిలేస్తుంది. టాబ్లెట్ గిబ్లెట్ ఏం వేసుకోలేదు, ఆడ్విల్ లాంటివి ఏం వేసుకోలేదు. డైరెక్ట్ వచ్చిన ఇగో కింద ఇక్కడనే లివింగ్ రూమ్ లో చెత్త మధ్యలో బెడ్ వేసిన, ఆ బెడ్ మీద లిటరలీ పిల్లో వేసుకొని అనుకున్నా. అంతే, నాకు ఈ ఇల్లుతో ఏం సంబంధం లేదన్నట్టు బతుకుతున్నా. బట్ ఈ ఇల్లు, ఈ రూమ్ ఎట్లా ట్రాన్సిషన్ అవుతుంది అని నాకు సార్ట్ ఆఫ్ కనిపిస్తుంది. నా మైండ్ లో ఈ అపార్ట్మెంట్ కోసం ఒక క్లియర్ విజన్ ఉందిరా, ఒక మంచి అవుట్పుట్ నాకు కనిపిస్తుంది. దాన్ని మనం ఇప్పుడు సెట్ చేద్దాం. బట్ ఫస్ట్ థాట్స్, అపార్ట్మెంట్ అయితే సూపర్ ఉందిరా. అండ్ వ్యూ ఫ్రమ్ హియర్, ఈ బాల్కనీ నుంచి బయట వ్యూ అయితే ఇట్స్ బ్యూటిఫుల్. ఐ లవ్ ఇట్ సో మచ్. అసలు ఇట్లా కూర్చొని బయట చూస్తుంటేనే మొత్తం లైటింగ్, మొత్తం వెలుతురు కనిపిస్తుంది. ఇట్స్ అమేజింగ్, పీస్ఫుల్ ఉంది. కాకపోతే వెనకాలకి తిరిగి చూసింది అనుకో, ఈ చెత్త చూస్తే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అసలు ట్రాష్ బ్యాగ్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు, బట్టలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఏమైనా అన్పాక్ చేద్దామంటే సిజర్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు, చాక్ ఎక్కడ ఉందో తెలియదు. మొత్తం చేయాల్సిన పని అయితే మస్తుంది. హావ్ టు ఫిగర్ అవుట్ సంథింగ్ అండ్ డూ ఇట్ క్విక్. హోప్ఫుల్లీ వీకెండ్ అయిపోయే లోపు ఇల్లు అట్లీస్ట్ మన దగ్గర ఉన్న దాంతోనే ఒక 70% అన్న సెట్ అయిపోతుంది. లెట్స్ హోప్ ఫర్ దాట్, లెట్స్ ఎయిమ్ ఫర్ దాట్ అండ్ లెట్స్ ట్రై ఫర్ దాట్. ఇప్పుడే కొత్త అపార్ట్మెంట్ ది రెంటర్స్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నా, అయిపోయింది. మన అపార్ట్మెంట్ వాళ్ళకి షేర్ చేసినా, వాళ్ళు అది రివ్యూ చేస్తున్నారు, అప్డేట్ చేస్తారంట. అండ్ వైఫై ఇప్పుడు ఇప్పుడే సెటప్ చేసిన. ఇక్కడ వైఫై కోసం మనకు కావాల్సిన వైఫై తెచ్చుకొని పెట్టుకోనికి స్కోప్ లేదు. ఇక్కడ ఆల్రెడీ మ్యాండేటరీ ఇంటర్నెట్ చార్జెస్ నేను కడుతున్నా. ఏదో గిగ్ స్ట్రీమ్ అంట, నెలకి $70. స్పీడ్లు ఇప్పుడు తోపు తూరుమున్నాయంటే లేదు. నాకు ఏంటిది 1 Gbps ప్లాన్ పాత అపార్ట్మెంట్లు ఉన్నప్పుడు అరౌండ్ $65 వచ్చేస్తుండే. నేను ఆ పాత వైఫై కోసం క్రేజీ ఆఫర్ సెట్ చేసిన. డీల్స్ మీద, డిస్కౌంట్ల మీద డీల్స్ స్టాక్ చేసి ఆ రేట్ కి సెట్ చేసి ఉండే. బట్ ఇక్కడ మనకు ఆప్షన్ లేదు. అక్కడ 1 Gbps వస్తే ఇక్కడ సగం స్పీడ్ కూడా వస్తలేదు. అండ్ ఐమ్ పేయింగ్ ఈవెన్ మోర్ దెన్ దాట్. ఇక తప్పదు, కుछ పాతాయి కుछ కోతాయి. వైఫై అయితే కొంచెం సెటప్ చేసిన. బట్ ఇప్పుడు ఇంట్లో లైట్లు కొనాలి, ఫర్నిచర్ అసెంబుల్ చేయాలి, ఆ లైట్లన్నింటినీ స్మార్ట్ కంట్రోల్ సెట్ చేయాలి, అలెక్సాకి సెట్ చేయాలి, కిచెన్ లో గిన్నెలు ఓపెన్ చేయాలి, ఉప్పు కారం మసాలాలు కొనాలి. అరే అసలు ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉందిరా. ఇల్లు చూస్తుంటే అయితే దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా. ఐ హావ్ టు డీక్లటర్ దిస్ సూన్. జరన్న ప్రశాంతంగా బతకొచ్చు. ఇటన్ ఉంటే జల్దీ చచ్చిపోతా. సెట్ చేద్దాం. ఒక 1-2 days ఆగి కొంచెం వీకెండ్ వచ్చే టైం వరకు రిలాక్స్ అయ్యి బాడీని కొంచెం సెట్ చేసుకొని తర్వాత ఇదంతా సెట్ చేసుకుందాం. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ బ్రో. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ హౌ దిస్ రూమ్ ఇస్ గోయింగ్ టు బి టర్న్ అవుట్ ఆర్ హౌ దిస్ హోమ్ ఇస్ గోయింగ్ టు బి టర్నింగ్ అవుట్. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అంతే మరి, బై.